సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 48వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 48వ మాట మాట్లాడిన వారి గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టపలతో 7 అనుభవ సాక్ష్యముల గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను దేవుని వాక్యాన్ని పట్టుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం ఉచ్చరించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రములు పాత నిబంధనలో 333 పత్రికలో 333 సువార్తలో 333 స్తుతించే వాక్యాలను మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా మొదటి పాటలో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో అన్ని కులాలలో
ఉన్నటువంటి నిరుపేదలైన వారు ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా మరి వారు చేసే పనులు ఏమిటంటే వ్యవసాయం పనులు, గట్టు లెక్కలు వేయటానికి, ట్రాక్టర్తో దమ్ము చేయటానికి, ఆకుముడులు వేసి ఆకుతిత్తలు మరి తీయటానికి అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులకు ప్రతిరోజు ఆ రోజుల్లో వెళ్ళేవారు. మరి నేడు చూసినట్లయితే నిరుపేదలైన వారసులు, వారి వారసులైనటువంటి మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో మరి అనేక రకాలుగా పనులు చేస్తున్నారు. అటువంటి మరి వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసేవారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది మరి గ్రామాలను మరి దత్తత తీసుకుంటున్నారు. ఆ గ్రామాలలో అనేక రకాలుగా మరి మాట సపోర్ట్ చేసి మరి ఫారిన్ కంట్రీస్కి పంపించేవారు. అటువంటి రకాలుగా ఉన్నటువంటి మాట సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే రెండవ మాట, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు ఆ రోజుల్లో మరి నిరుపేదలైన పిల్లలు కార్మికులుగా అనేక రకాలుగా అనేక ఇళ్లలో పనిచేయడానికి, తాప మేస్త్రీలు మరి చేతి కింద పనిచేయడానికి, అలాగే ఇసుక మోయటానికి, మరి అనేక చోట్ల మరి కారులను కడగటానికి, అలాగే బస్సుల్ని మరి కడగటము, అటు అనేక రకాలైన పనులు చేస్తూ హోటల్లో వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత ఆ టేబుల్స్ అంతా క్లీన్ చేయటము, ఆ గ్లాసులు కడగటము, ఆ కప్పులు కడగటము, అటువంటి పనులు ఆ రోజుల్లో చిన్నపిల్లలుగా ఆ రోజుల్లో పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే అటువంటి నిరుపేదలైన పిల్లలు నేడు చూసినట్లయితే అటువంటి పిల్లలకు ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాల ద్వారా అనేక మంది అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు అప్పులైనా చేసి మంచి స్కూల్లో మరి ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తున్నారు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా తల్లిదండ్రులు మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని ఆ పిల్లలను మరి విదేశాలకు పంపిస్తున్నారంటే అటువంటి తల్లిదండ్రులు మరి అంత గొప్ప త్యాగం చేసే తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని మరి పల్లెటూర్లలో అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నటువంటి ఆ నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి కోడలుగా, పెద్ద కోడలుగా ఉన్నటువంటి కోడలు ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మరి నీచంగా చూడటం, సరిగా భోజనం పెట్టకుండా వాళ్ళని అసహించుకుని అనేక రకాలుగా బాధపెట్టి అటువంటి వారిని మరి పెద్ద కోడలుగా ఉన్నటువంటి ఆమె ఆ రోజుల్లో మరి అనాథాశ్రయాలకు పంపించేవారు. 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే అటువంటి వృద్ధులకు, వికలాంగులకు, మరి విధవరాండ్రులకు అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి. అందుచేత వారికి మరి వస్తున్నందువలన ఆ పెద్ద కోడలుగా ఉన్నటువంటి ఆమె వారిని ఇంటిలోనే పెట్టుకుని మంచిగా ప్రేమగా చూస్తూ మంచిగా భోజనం పెట్టి మంచి వసతి అలా కల్పిస్తున్నారంటే కారణం వారికి పింఛన్లు డబ్బులు వస్తున్నాయి కాబట్టి అటువంటి పెద్ద కోడలు ఇంటిలోనే పెట్టుకుని ఈ రోజుల్లో అనేక మందిని పెద్ద కోడలుగా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలను పుట్టుక క్రైస్తవులు చూసినట్లయితే ఆ రోజుల్లో ఒక్క ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళి మిగిలిన రోజులన్నీ మరి వారమంతా కూడా అనేక రకాలుగా మరి పనులకి వెళ్ళేవారు. అటువంటి పనులు వ్యవసాయానికి సంబంధించిన పనులు, కట్టేతలకు కానీ, కుప్పనూర్పులకు కానీ, అలాగే ధాన్యం పోగు చేసి బస్తాలలో ఎత్తడం కానీ అటువంటి పనులకు ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో ఎంతో కష్టపడి అటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే అటువంటి పుట్టుక క్రైస్తవులు వారసులుగా ఉన్నటువంటి మనం ఆ రోజుల్లో మనం చదివించడం ద్వారా ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే, మరి ఈ రోజుల్లో ఇంతగా ఆశీర్వదించబడ్డామంటే వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితమే. ఈ రోజున అటువంటి పుట్టుక క్రైస్తవులు తల్లిదండ్రులకు మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉంటూ కష్టే ఫలితో, పేదరికంతో, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడం బట్ట లేకుండా మరి నడిచి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి అటువంటి స్తోమత కూడా లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళి పల్లెటూళ్ళలో మరి స్వార్థ పరిచర్య చేసినటువంటి అటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా వందనాలు కూడా తెలియజేస్తున్నాను. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు అటువంటి పాస్టర్లకు వారసులుగా పుట్టినటువంటి వారు మరి ఈ రోజుల్లో 3 రకాలైన పాస్టర్లను మీకు అందరికీ చెప్పబోతున్నాను. ఆ 3 రకాలైన పాస్టర్లు సంఘములో 3 రకాలైన పరిచర్యలు పాలిభాగస్తులుగా మరి సువార్త పరిచర్యలు చేస్తున్నారు. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద చర్చీలు కడుతున్నారు. మరి పెద్ద ఫంక్షన్ హాల్లో అద్దెకు తీసుకుని టీవీ ద్వారా లైవ్ ప్రోగ్రాంలు పెట్టి అనేక మంది వాక్యాన్ని అందించే దైవ సేవకులు కొంతమంది అయితే
అనేక మంది పేద ప్రజలకు కూడా మరి సహాయం చేస్తూ గొప్ప సువార్థికులుగా, గొప్ప కోటేశ్వరులుగా పెద్ద పెద్ద సువార్త సేవ చేస్తే పాస్టర్లు కొందరు ఉన్నట్లయితే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి వారు జీతాలు తీసుకునే వారిగా అనేక చర్చెస్కి మరి ఇద్దరు పాస్టర్లుగా, 5 పాస్టర్లుగా, 10 మంది పాస్టర్లుగా అనేక సంఘాలకు వెళ్తున్నప్పుడు ఆ సంఘాలలో పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడక గొడవలు పెట్టుకోవటం, అలాగే 10 మంది పాస్టర్లు ఉన్న చోట ఆ 10 మంది పాస్టర్లు కూడా గొడవ పడటం, అలాగే ఆ పాస్టర్లు సంఘస్థులతో, సంఘ పెద్దలతో, స్త్రీల సమాజంతో, సంఘస్థులు మరి యవనస్తులతో, మరి సండే స్కూల్ టీచర్స్ అందరితో గొడవలు పెట్టుకుని ఆ సంఘాన్ని రెండుగా చీల్చి మరి పెద్ద పాస్టర్కి ఒక పార్టు, మరి చిన్న పాస్టర్గా మరి రెండవ రకంగా మరి గ్రూపులుగా చేసి ఆ సంఘాన్ని చీల్చే పాస్టర్లు ఈ రోజున అనేక మంది అనేక చోట్ల ఉంటున్నట్టుగా మనం అందరం చూస్తున్నాం. మరి మూడవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి ఈ పాస్టర్లు పల్లెటూరులో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ సువార్త సేవ చేయరు. అవి ఎక్కడ చేస్తున్నారంటే ఎక్కడలో కొండలలో, కోనల్లో, లోయలలో ఎక్కడ కూడా సైకిల్ మీద వెళ్ళే చోట కాకుండా నడుచుకుంటూ ఆ కొండలలో, కోనల్లో వెళ్ళి, అలాగే మరి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు అటువంటి ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి వాక్యాన్ని అందించి దేవుని ప్రేమను వారికి తెలియజేస్తున్నారు. మరి టీవీలో చెప్పే దైవ సేవకుల కంటే, సంఘాల్లో చెప్పే దైవ సేవకుల కంటే మరి గొప్పగా సువార్త సేవ చేస్తున్నటువంటి ఆ కొండలలో, కోనలలో, లోయల్లో, కోనసీమలో అటువంటి మరి అడవి ప్రాంతాలకు వెళ్ళి మరి అడవిలో ఉన్నటువంటి ఆ గిరిజనులకు వెళ్ళి వాక్యాన్ని చెప్పి అటువంటి దైవ సేవకులు, పాస్టర్లకు, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్టయితే 1965లో నిరుపేదలైన సంఘస్థులు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలు మరి నిరుపేదలుగా ఉన్నప్పుడే మరి సంఘ పెద్దలైతేనేమి, స్త్రీల సమాజం అయితేనేమి, సంఘంలో ఉన్న అందరూ దేవునికి భయపడి మరి ఆ సంఘ పరిచర్యలు పారిభాగస్తులుగా మరి పరిచర్య చేసేవారు. 2024 సంవత్సరం నేడు చూసినట్లయితే చర్చిలకు ఎటువంటి పేరు ఉన్నప్పటికీ ప్రతి సంఘంలో కూడా 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. మరి స్త్రీలైనా పురుషులైనా సంఘంలో పరిచర్యలు చేసే వారిలో మొదటి రకం పరిచర్య ఏమిటంటే సంఘంలో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో చూసినట్లయితే కోడల్ని బాధ పెట్టడం, కొడుకుని బాధ పెట్టడం, కూతుర్ని బాధ పెట్టడం, భార్యని బాధ పెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి. అటువంటి బుద్ధి మార్చుకోమని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో స్త్రీల సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరులుగా ప్రతి శుక్రవారం మరి ప్రార్థనలకు వెళ్తూ ఆ సంఘములో అందరికీ మంచిగా ఉన్నట్టు ఆ స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. కానీ వారి ఇంటిలో మాత్రం భర్తను బాధ పెట్టడం, కోడలను బాధ పెట్టడం, మరి అల్లుడిని బాధ పెట్టడం, కూతురి పిల్లలను ఒక రకంగా చూడటం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురికి నానా రకాలైన మాటలు చెప్పి మరి కోడలను తిట్టించటం, అనేక రకాలుగా అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని మీకు నా అనుభవంతో మీకు చెప్తున్నాను. మరి మూడవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతులుగా వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం మరి అల్లుడిని బాధ పెట్టడం, మనవరాలను బాధ పెట్టడం, మనవడిని బాధ పెట్టడం, కూతురిని బాధ పెట్టడం, వియ్యంకుడిని బాధ పెట్టడం, మరి విఫలాలతో మరి గొడవలు పెట్టుకోవటం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని నా అనుభవంతో మీకు చెప్తున్నాను. మరి 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నను బాధపెట్టడం, వదిలిని బాధపెట్టడం, అన్న పిల్లలను ఒక రకంగా చూడటం, మరి వదిలిని అనేక రకాలుగా మాటలతో బాధపెట్టడం, కోడలను బాధపెట్టడం, విపరాలను బాధపెట్టడం, అక్కను బాధపెట్టడం, తమ్ముడితో మరి మరదలతో విభేదాలు పెట్టుకుని అనేక రకాలుగా బాధ పెట్టడం, అటువంటి బుద్ధి మంచిది కాదండి సిస్టర్ అండ్ బ్రదర్. అటువంటి బుద్ధిని మీరు మార్చుకోమని నా అనుభవ సాక్ష్యంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 7వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు మరి సంఘాల్లో సువార్త సేవ చేస్తూ ఇంట్లో బాధపెట్టే వారు ఒక రకంగా మనుషులు ఉన్నట్లయితే మరి క్రైస్తవ కుటుంబాలు మరి 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారికి సంఘానికి వెళ్ళిన వారి కుటుంబంలో అందరూ కూడా సంతోషముగా, సమాధానముగా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆ సండే చర్చికి వెళ్ళి వచ్చి ఎంతో సంతోషముగా, ఆనందంగా ఉండేవారు. 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే క్రైస్తవ కుటుంబాలుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో గొప్పగా ఆశ్రయించబడ్డారు. కోటీశ్వరులుగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. 24 గంటలు కూడా వాక్యం వింటారు. అయినప్పటికీ
వారి కుటుంబంలో సంతోషము లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఆ కుటుంబంలో ఎలా ఉంటున్నారంటే ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారంటే ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ పెద్ద కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలా ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కలిపేది మాట్లాడే మాట, అలా ఒకే ఇంట్లో ఉంటున్న అందరినీ కూడా విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోమని మరి క్రైస్తవ కుటుంబాలుగా మీరందరూ మరి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచేవారుగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను మరి 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
రెండవ పాటలో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకముల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 48వ మాటను మాట్లాడిన వారు 24 గంటలు జ్వరంతో బాధపడి మరి ప్రతిరోజు కూడా ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఒక మనిషి వచ్చి నాకు ఆయన మాట సపోర్ట్ చేయడం ద్వారా వేరే హాస్పిటల్కి అక్కడికి వెళ్ళి మరి మెడిసిన్ వాడటం ద్వారా మరి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత పొందుకున్నాను. అటువంటి మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో అనేక రకాలుగా బాధపడటం జరిగింది. మరి పోలీసు ఉద్యోగం వస్తుందని మరి 3 నెలలైనా 6 నెలలైనా మరి సరైన భోజనం లేకుండా, కట్టుకోవడం బట్ట లేకుండా, వండుకోవడానికి పాత్ర లేకుండా అనేక రకాలుగా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉండటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్షి చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో మార్బుల్ గ్రెనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి ఒక మేస్త్రి మరి నన్ను పిలవటం జరిగింది. అటువంటి మేస్త్రి నన్ను తీసుకుని వెళ్ళి మరి 30 రూపాయలు కూలిచ్చి మరి పని నేర్చుకుంటున్నప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు మరి నేను ఎక్కడ పని నేర్చుకుంటానని, వాళ్ళకంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని మరి వాళ్ళు అనేక రకాలుగా నేను పని నేర్చుకోకుండా నన్ను ర్యాగింగ్ చేయటం ప్రారంభించారు. అది ఎలా అంటే, మరి నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు మరి మధ్యాహ్న సమయంలో నేను తినకముందే అన్నమంతా తినేసి అన్నం బాక్సులో మరి ఇసుక నింపేవారు, సిమెంట్ నింపేవారు, రాళ్ళు నింపి మరి అన్నం మూత పెట్టి అలా ఉంచేవారు. మరి నేను వెళ్ళి అన్నం తిందామని మూత తీసేసరికి అన్నమంతా లేకుండా ఉండేది. అలాగే అన్నం లేకుండా మరి ఆ పూటంతా కూడా ఆ పని చేసేవాడిని. ఇలా ఈ రీతిగా మరి అనేక రకాలుగా ఆ పని వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ మరి ఖచ్చితంగా నేర్చుకోవాలనే పట్టుదలతో ఆ పనిని నేర్చుకోవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి తక్కువ కూలితో పనిచేసినప్పుడు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి వచ్చిన కూలి రూమ్ కిరాయి కట్టడానికి మరి తినడానికి సరిపోక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవాడిని. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల అద్దెకు మరి రూము తీసుకుని ఉండటం జరిగింది. మరి ఎక్కడైతే రూము తక్కువగా దొరుకుతుందో అని తిరిగి అలాగే హైదరాబాద్లో 12 చోట్ల మరి రూమ్ అద్దెకు తీసుకుని మరి అద్దెకు ఉండే అటువంటి పరిస్థితుల్లో ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడటం జరిగేది. మరి 7 రకాలైన అనారోగ్యాలలో మరి 5వ రకం అనారోగ్యం ఏంటంటే, మరి సరైన భోజనం లేకుండా ప్రతి పూట కూడా నేను అన్నం తినకుండా అన్నం బాక్సులో అన్నమంతా వాళ్ళు తినేసి వాళ్ళమంతా మరి నేను భోజనం లేకుండా ఉండటం వల్ల నాకు అనేక అనారోగ్యాలు 7 రకాలైన అనారోగ్యాలకు గురవడం జరిగింది. 7 రకాల అనారోగ్యాలలో 5వ రకం అనారోగ్యం ఏంటంటే, మరి 2 కళ్ళు ఒకర పోయినప్పుడు అనేక మరి ENT హాస్పిటల్కి తిరిగి అనేక రకాలైన మెడిసిన్ వాడటం వల్ల ఆ కన్ను వంకర పోయినది మరి తిరిగి మంచిగా రావటం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి ఆర్థిక సమస్యలతో మరి అప్పులతోటి మరి పనివాళ్ళు అనేక రకాలుగా ర్యాకింగ్ చేయడం ద్వారా మరి ఆర్థిక సమస్యలతోటి మరి అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మరి 7వ రకం అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత, శిలువపై మాట్లాడిన 7 మాటలు దేవుని దర్శనం ద్వారా నేను స్వస్థత పొందుకున్న నేను మరి యేసుక్రీస్తు మాట్లాడిన ఆ 7 మాటల కంటే ముందుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మరి మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను గుర్తు చేసుకుంటే మన శరీరం గుగురు పొడిచే రీతిలో అటువంటి మాటలు అటువంటి గాయాలు పొందటం జరిగింది. అటువంటి గాయాలలో మొదటిగా చూసినట్లయితే 150 కేజీల బరువు గల సిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల సిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల సిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరం పైన గాయములతోటి, అలాగే 8వదిగా 17 తలలో లోతైన గాయములతోటి, 9వదిగా మరి 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపు పైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో యేసుక్రీస్తు మన పాపాల కొరకు రక్తాన్ని చిందించి ఆయన మరి మాట్లాడిన 7 మాటలలో 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను తప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలను జ్ఞాపకం చేసుకున్న నేను ఆ 7 మాటలకు బదులుగా నేను యేసుక్రీస్తుకి 7 రకాలుగా మరి దేవుని స్తుతించాలని, గణపరచాలని, మహిమపరచాలని మరి 3వ పాటలో చూసినట్లయితే దేవుని వాక్యం సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే,
మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 48వ స్తోత్రము. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఆలోచనకర్తమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యములు 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములో 48వ స్తోత్రము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఆదియు అంతములే నేనే అని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని మహిమపరచుట ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం కనపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 48వ స్తోత్రం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనంలో నిజముగా దేవుని కుమారుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము సమాధానము మరి సంపూర్ణ ఆరోగ్యంగా మన క్రైస్తవ కుటుంబాలుగా మనందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి సాక్ష్యం ఏమిటంటే మరి ఎవరైతే మరి కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే రిక్షాలు తొక్కుతున్నారో, ఎవరైతే క్యాబులు నడుపుతున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీకు వారమంతా వచ్చిన దానిలో దేవునికి మీరు ఏ సంఘంలో అయితే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఏ సంఘంలో అయితే మరి బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి ఖచ్చితంగా మీరు దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం అయిన ఖర్చుల నుంచి కూడా మీరు దశమ భాగం ఇవ్వండి. నెల జీతం తీసుకున్న వారు ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వండి. అలాగే నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇచ్చినట్లయితే మీ సంఘ పాస్టర్ గారు మరి చెప్పే వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందేటానికి కారణకులుగా మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే క్రైస్తవ కుటుంబాలుగా మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే మరి అన్ని మతాలలో, అన్ని కులాలలో, మరి అన్ని కుటుంబాలలో కోటీశ్వరులైన నిరుపేదలైన ప్రతి ఒక్క కుటుంబాలని దేవుడు ఈ రోజంతా కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించే అటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలుగా దేవుడికి మనకి ఇచ్చే అటువంటి గొప్ప భాగ్యానికి మరి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతిరోజు కూడా మనం రాష్ట్రపతి అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, గవర్నరు, ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు, జడ్జీలు, లాయర్లు, మరి డాక్టర్లు, నర్సులు, అలాగే అనేక ప్రభుత్వ అధికారులు, అలాగే విమానాలు, ట్రైన్లు, మరి వాహనాలు నడిపే డ్రైవర్లు అందరి కుటుంబాలని, అలాగే మరి మన పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న సిఆర్పిఎఫ్ మిలిటరీ దళ వారి కుటుంబాలందరినీ కూడా, అలాగే ఈ దినాన్ని మరి ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చి భార్యాభర్తలందరినీ కాపాడినందుకు, అలాగే స్కూల్కి వెళ్ళి వచ్చి చిన్నపిల్లలందరినీ దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మన దేవుడి కృతజ్ఞత స్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే ఈ రోజున 48వ ఎపిసోడ్లో 48వ మాట గురించి, 48వ స్తుతించడం గురించి, 48వ మహిమపరచడం గురించి, 48వ గణపరచడం గురించి, 48వ కృతజ్ఞత కానుకల గురించి, 48వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి, 48వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 48వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 48వ కలిపే మాట గురించి, 48వ విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. ఇప్పుడు 7వ మాటతో దేవునికి ప్రతి వేకువజామున మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే ఎవరైతే అనేక రకాలుగా నిరుపేదలుగా ఉండి మరి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు, వివాహాలు జరగక ప్రతి కుటుంబాల్లో తల్లిదండ్రులు మరి మనశ్శాంతి లేక, సంతోషం లేక మరి ఎక్కువగా ఆలోచించి అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అటువంటి వారికి వివాహాలు జరిగేలాగా మరి అనేక మంది మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఉద్యోగాలు రాక మరి పిఆర్ రాక, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక, మరి చదువుకోవడానికి మరి స్తోమత లేక, అనేక రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతూ అనేక రకాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల మరి ఉండేలాగన, దేవుడు వారి కుటుంబంలో అద్భుతకార్య ఆశ్చర్యకాలు జరిగించేలాగన మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెంచుకుంటున్నాను తండ్రి. ఇద్దరానే 48వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు తెంచుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం టీవీ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. అలాగే అనేక క్రైస్తవ కుటుంబాల్లో ప్రభావ ఎవరెవరైతే బాధపడుతున్నారో అటువంటి బాధ పెట్టి అటువంటి బుద్ధికి
బుద్ధి మార్చుకునే మనసు వారికి దయచేయండి. ఎవరైతే పాస్టర్లు అనేక సంఘాల్లో ప్రభా గొడవలు పెడుతున్నారో అటువంటి పాస్టర్లకి అటువంటి బుద్ధి మార్చుకునే మనసును దయచేయండి. అనేక రకాలుగా మరి అనేక వివాహాలు జరగడానికి మంది బాధపడుతున్నారు, మరి బిడ్డల పుట్టక బాధపడుతున్నారు, అనేక రకాలుగా అనేక సమస్యలతో అప్పులతో బాధపడితే కుటుంబాలని ప్రభా మీరే విడుదల కలిగించి వారి కుటుంబాల్లో సంతోషం సమాధానం దయచేయండి. అంతే మాత్రమే కాకుండా ఈ దినాన్ని నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకి మగబిడ్డకి కావాలని జన్మించిన మరి తల్లి బిడ్డలను దీవించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న, పిల్లల రోజు జరుపుకుంటున్న, నూతన గృహప్రవేశాలు జరుపుకుంటున్న కుటుంబాలపై మీ హస్తము కాపుదల ఉంచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలాన్ని దయచేయండి. అంతే మాత్రం కాకుండా భార్య భర్తలుగా ఈ దినమంతా కూడా ప్రభా ఉద్యోగ నిమిత్తమై మరి వాహనాల్లో వెళ్ళి వచ్చినప్పుడు వారిని కాసి కాపాడి అందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మీ దయలో మీ కాపుదలో ప్రతి ఒక్కరిపై మీ మెండలి దీవులను ఆశీర్వదించి ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి మీరు అద్భుత కార్యం జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున దేవుని దయతో 48వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు ఈ 48వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం 48వ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.